ఏప్రిల్ 12 మన అంతరంగిక తిరుగుబాటు. దేవుడు మొదటిసారి నీ వద్దకు వచ్చినప్పుడు నీ ఆలోచనలు పవిత్రంగా, నీ ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉన్నాయని నువ్వు యథార్థంగా చెప్పగలవా? అప్పటికే నువ్వు తిరుగుబాటు ఆయుధాలైన దురాశ, మోసపూరితమైన హృదయం, అబద్ధమాడే నాలుగుతో సిద్ధంగా లేవా? అవును, నీ స్వభావం దేవునికి విరోధమైన శత్రుత్వంతో నిండి ఉంది. అది నిప్పురవ్వ కోసం ఎదురు చూస్తున్న తుపాకీ మందు లాంటిది. దేవుని మీద, ఆయన ఆజ్ఞల మీద యుద్ధం చేయడం తప్ప మరేమీ ఎరుగని నీ స్వభావాన్ని మార్చి నిన్ను ఆపడానికి తన ఆత్మను, కృపను పంపిన దేవుని ముందు కృతజ్ఞతతో మోకరించు. మనం అంత త్వరగా పాపానికి లోబడడానికి ఒక కారణం సాతాను అసలు ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకపోవడమే. యుద్ధంలో సైన్యాధికారులు చేసేటట్టే వాడు కూడా చేస్తాడు. అధికారులు డప్పులు కొట్టి స్వచ్ఛంద సేవకులను ఆహ్వానిస్తూ చేరిన వారందరికీ జీతాలు, పదోన్నతులు వాగ్దానం చేస్తారు. ఆ లాభాల కోసం ఆశతో సైనికులు ప్రవాహంలో వస్తారు. కానీ ఆ యుద్ధం న్యాయమైనదా కాదా అని ఆలోచించరు. సాతాను కూడా తన సేవలో చేరే వారికి అధికారం, కీర్తి, సంపద వంటి బంగారు వాగ్దానాలు ఇచ్చి పాపానికి పురికొల్పుతాడు. ఎంతోమంది మూర్ఖులు వాడి తెలివైన వాదనలకు, తమ సొంత దురాశలకు లోబడి వాని దరి చేరుతారు. నన్ను తన జట్టులో చేర్చుకోవడానికి అపవాది ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాడు అని అడిగేవారు చాలా తక్కువ. నేను నీకు చెప్పనా? నీ సంతోషం లేదా నీ లాభం వాడి లక్ష్యమని నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా కాదు. వాడి ప్రయత్నాలన్నీ వాడి స్వార్థం కోసమే. దేవుని మీద వాడికి వ్యక్తిగత పగ ఉంది. అందుకే నిన్ను పాపం వైపు నడిపించి తన గొడవలో నిన్ను భాగస్వామిని చేస్తున్నాడు. వాడి గర్వాన్ని, దురాశను కాపాడడానికి నువ్వు నీ ఆత్మనే పణంగా పెడుతున్నావు అనే విషయాన్ని వాడు నీకు చెప్పడు. నీ శ్రేయస్సు గురించి వాడికి అస్సలు చింతలేదు. ఆత్మాహుతి దళంగా పంపిన సైనికుల గురించి ఒక క్రూరమైన అధికారి ఎలాగైతే బాధపడడో, నీ వినాశనం గురించి వాడు కూడా అలాగే నిశ్చింతగా ఉంటాడు. ఇది తెలిసి కూడా దేవునికి విరోధంగా చేసే యుద్ధంలో నువ్వు వాడితో ఎందుకు చేరతావు? వాడి నిన్ను ఒక ఆత్మాహుతి దాడికే పంపిస్తున్నాడు. ఎవరు సజీవంగా బయటపడలేని చోటుకు వెళ్ళమని ఈ క్రూరమైన యోవాబు నిన్ను ఆదేశిస్తున్నాడు. దేవుని తీర్పు అనే బుల్లెట్ తగిలే చోట నువ్వు నిలబడితే వెంటనే నీ ఆయుధాలను పక్కన పెట్టి లోబడితే తప్ప నీకు మరణం తప్పదు.